హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. నేను గత 2 వీడియోస్ పిఎఫ్ డీలింగ్ గురించి చేశాను. సో దాని కింద చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి. మాకు డీలింగ్ రావట్లేదు, లేదంటే కొందరు డీలింగ్ వస్తున్నా కూడా కాంట్రిబ్యూషన్ అవైలబుల్ అని ఉంది, మాకు డిలీట్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ దాని గురించి కూడా ఒక వీడియో చేశాను, అయినా కూడా సేమ్ కామెంట్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. ముఖ్యంగా డీలింక్ అనే ఆప్షను మనకు 2 డేస్ అయింది. డీలింక్ ఆప్షన్ వచ్చి ఇంకా అప్డేట్ వస్తాయి. ఎవరికైతే డిలీట్ కాలేదో వాళ్ళు కాస్త వెయిట్ చేయండి. ఆప్షన్ అయితే ఉంటుంది, ఆప్షన్ ఎక్కడికి వెళ్ళదు. కానీ ఇప్పుడు ఎవరికైతే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉందో వారికైతే డిలీట్ అనే ఆప్షను మనకు ఉపయోగపడట్లేదు. మీరు ఒకవేళ క్లిక్ చేసిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక ఎర్రర్ అనేది చూపిస్తుంది. పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అంటే గతంలో పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అని కాదు, ఇదివరకు కొందరి కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఆ పిఎఫ్ అమౌంట్ మీరు విత్డ్రా చేసుకొని ఉండొచ్చు. అలా కాదు, మీరు పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు పిఎఫ్ బ్యాలెన్స్ నాట్ అవైలబుల్ అని రావాలి. అలా ఉంటేనే మీరు డీలింక్ని ఉపయోగించగలరు. ఇప్పుడు ఇక్కడ నేను పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను. ఒక ఈపీఎఫ్ మెంబర్ది నేను ఇక్కడ ఒక సర్వీస్ హిస్టరీని డిలీట్ చేయబోతున్నాను. వీరి యొక్క పిఎఫ్ అకౌంట్లో ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేదు. పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ నాట్ అవైలబుల్ అని రావాలి. అలా వస్తేనే మనము ఈ డీలింక్ ప్రాసెస్ ద్వారా మన సర్వీస్ హిస్టరీని డిలీట్ చేయగలము. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను. తర్వాత ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మనకు సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సర్వీస్ హిస్టరీ పైన మనం క్లిక్ చేసి సో ఈపీఎఫ్ మెంబరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు, వాటి యొక్క సర్వీస్ హిస్టరీ ఏంటి, డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పిఎఫ్ మెంబరు 3 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు. సో దీంట్లో నేను ఒక ఐడిని అయితే ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. ఏ ఐడి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే సో డేట్ ఆఫ్ జాయినింగ్ మరియు డేట్ ఆఫ్ ఎగ్జిట్ 2 కూడా సేమ్ ఉన్నాయి. ఇది ఒక ఫేక్ ఎస్టాబ్లిష్మెంట్ ఐడి అన్నమాట. సో దీన్ని అయితే మనము డిలీట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను డీలింక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్ అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ అనేది మనము ఎంచుకోవాలి. రీజన్ ఆఫ్ డీలింక్, ఎందుకోసం మీరు డీలింక్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఒక్కరోజు కూడా డ్యూటీ చేయలేదు, జస్ట్ ఫేక్ ఐడి అనేది క్రియేట్ అయింది, పిఎఫ్ బ్యాలెన్స్ కూడా ఏం లేదు కాబట్టి. సో ఈ ఆప్షన్ నేను ఎంచుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనకు 2 చెక్ బాక్స్లు అయితే ఉంటాయి, వాటిపైన క్లిక్ చేయండి. వన్స్ ఓటీపీ ఎంటర్ చేసామంటే ఆటోమేటిక్గా మెంబర్ ఐడి అనేది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది. గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే పిఎఫ్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఇప్పుడు ఓటీపీ రావడం జరిగింది. ఓటీపీని ఎంటర్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే ఇన్స్టెంట్గా మనకు సర్వీస్ హిస్టరీ అయితే డిలీట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ సబ్మిట్ చేయడంతో సక్సెస్ఫుల్గా మన మెంబర్ ఐడి అనేది డీలింక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనము సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేసి చూద్దాం. ఏదైతే 1 మార్చికి సంబంధించిన మెంబర్ ఐడి ఇక్కడ కనిపిస్తుందా లేదో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు మెంబర్ ఐడి అనేది సక్సెస్ఫుల్గా డిలీట్ అయింది. సో ఇన్స్టెంట్గా సర్వీస్ హిస్టరీలో డిలీట్ అవుతుంది. పిఎఫ్ పాస్బుక్లో డిలీట్ అవ్వడానికి ఒక 3 to 5 వర్కింగ్ డేస్ లోపు అక్కడ సర్వీస్ హిస్టరీలో కూడా డిలీట్ అవుతుంది. అలానే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను డిలీట్ చేసినటువంటి ఐడి ఫేక్ ఐడి కాబట్టి డిలీట్ అయింది. కానీ ఇప్పుడు వీరు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. ఒక దాంట్లో ప్రజెంట్ దాంట్లో ఇప్పుడు డిసెంబర్లో జాయిన్ అయ్యారు, డ్యూటీ చేస్తున్నారు. ఓకే, అలానే కింద ఐడి చూసారంటే దీంట్లో పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉంది. పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా మనం డిలీట్ చేయొచ్చు. కానీ మనం ఎప్పుడైతే ఆప్షన్ ఓటీపీ ఎంటర్ చేస్తామో అప్పుడు మనకు కాంట్రిబ్యూషన్ అవైలబుల్ అని చూపిస్తుంది అనమాట. కాంట్రిబ్యూషన్ అవైలబుల్ అని చూపించే వాళ్ళకి ఎవరికైతే నెక్స్ట్ అప్డేట్ వస్తుంది, మీరు వెయిట్ చేయాలి. అది 1 month పడుతుందా, 1 year పడుతుందా కూడా ఎవరికి తెలీదు, ఎందుకంటే డీలింక్ అనే ఆప్షన్ వచ్చిందే కొత్తగా కాబట్టి. సో ఇదండి అప్డేటు. వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.